ఓబీసీ రిజర్వేషన్లను వెంటనే విద్యా ఉద్యోగ రాజకీయ మందిని మనమే మంత్రిని మనమే మందిని మనమే మంత్రిని మనమే మందిని మనమే మంత్రిని మనమే ఓట్లు మనమే సీట్లు మనమే సాధిద్దాం బీసీ రిజర్వేషన్లను సాధిద్దాం వర్ధిల్లాలి బహుజన నాయకుడు పుట్టిన నాయకత్వం వర్ధిల్లాలి ఏ బీసీ రిజర్వేషన్ అయితే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లను బీసీలంతా కూడా కోరుతా ఉన్నారో ఇట్టి రిజర్వేషన్ న్యాయబద్ధమైన రిజర్వేషన్ ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఈ యొక్క ఆకాంక్ష బీసీలది. ఇప్పుడు కూడా బీసీలు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారంటే దానికి అవమానపడాల్సిన పార్టీలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఈ సందర్భంగా ఈ సమాజం అంతా గమనించాలని కూడా ఎక్కువ సంఖ్యలో ఈ దేశంలో కుల వృత్తుల ఆధారంగా పనులు చేసి తన రక్తాన్ని దారవోసి కట్టినటువంటి ట్యాక్సీలతో బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఏ పాలకులైతే ఉన్నారో ఆ పాలకులకు కనీస అవగాహన లేదు కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవాలే. ఎవరైతే అధికారంలో ఉన్నారో కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్లను అమలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్పేటువంటి అది బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ నాయకులకి ఆ చేతిలో పట్టుకున్న రాజ్యాంగం అర్థమైతే తక్షణమే రిజర్వేషన్లను అమలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రిజర్వేషన్లను పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అంతేకాకుండా వృత్తుల పరంగా కూడా రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేసి ఏదో మేము అన్నాం కదా అని అన్నామని ఏదో మేము ఒక కాగితం ఇస్తే వీళ్ళకి అర్థం కాదని ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాకా కలేల్కర్ కమిషన్ని ఏ విధంగానైతే తుంగలో తొక్కిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా తన మేనిఫెస్టోను తననే అవమానపరుచుకుంటా ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.